కాంగ్రెస్ పాలనలో రైతులకు సాగునీరందక రైతులు అరిగోసపడుతున్నారు. కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని మండిపడుతున్నారు. వరంగల్ జిల్లాలో దేవాదుల ద్వారా సాగునీరు అందక రైతులు తిప్పలు పడుతున్నారు. తీవ్ర వర్షాభావ ప్రభావంతో బోరుబావులు అడుగంటుతున్నాయని, కెనాల్ ద్వారా నీరు రాక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. నార్లు ముదిరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న మంత్రి ఉత్తమ్ దేవాదుల ద్వారా నీరందిస్తామని చెప్తే నాట్లు వేసుకున్నామని, ఇప్పుడు సాగునీరు అందడం లేదని ఆందోళన చెందుతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి కెనాల్ కట్టారు కానీ మా పొలానికి చుక్క నీళ్లు రావడం లేదని అన్నదాతలు కన్నెర చేస్తున్నారు. బోరు వేయించుకున్నా అరకొర కరెంటుతో నాట్లు వేసే పరిస్థితి లేదని తమ బాధను వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంతం విడి వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చేసుకుంటే బతికే రైతులం మేము. మొత్తం మాకు ఉండేది 2 ఎకరాల భూమి ఉంది. కూలీలను తీసుకొస్తే కూలీలకు 300 రూపాయలు కూలీ. పిండి బత్త 14 700, 21, 2200 చేసిళ్ళు. మాకు చదువు రాదు. ఊరియా బత్త ఆన్లైన్ అని చేసిళ్ళు. అది మాకు చెప్పరాదు. అదొకటి సమస్య. ఈ కాలం అయితే లేదు. చేనులన్నీ ఎండిపోయినాయి. ఏదో వెళ్ళిన కారణం అంటారు. కరెంటు కాలువకు మాకు రిజర్వేయర్ 2 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నది. అది గవర్నమెంట్ దయచేసి రిజర్వేయర్కు నీళ్ళు ఇస్తే మాకు కాలువకు నీళ్ళు వస్తే బతుకుతాం. దయచేసి గవర్నమెంట్ని కోరుకునేది ఏంటంటే రిజర్వేయర్ వదలాలి. కొద్దిగా పంటలన్నీ వెళ్తే నీళ్ళు వస్తే పంటలు పండితే బతుకుతామని అనుకుంటాను. కరెంటు అది వరకు మాకు కరెంటు కూడా మంచిగా సహకరించేది, మంచిగా వచ్చేది. ఇప్పుడు ఏందో ఆన్లైన్ 24 12 గంటలు కరెంటు ఉంటుందని వచ్చేది 6 గంటలకు వస్తుంది. 6 గంటలకు పోతుంది. ఇది ఫీజు కొట్టేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా మాకు కరెంట్ వస్తలేదు. ఎంతో పండించి పంట పండించేది చేసేది. ఇప్పుడు తినడానికి కూడా గిన్నెలు వెళ్తట్లేవు. మరి మమ్మల్ని గ్రహించి గవర్నమెంట్ అన్న మాకు సహాయం చేయాలి. బాగా కాలువ తీసినాం, బాట పోసుకున్నాం. ఈ కాలువ అక్కడి చేరేదాకా 2 లక్షలు పెట్టి కాలువ తీపించినాం, బాట తీపించినాం, బాట చేసుకున్నాం. ఇప్పుడు కాలం అయితే లేదు, పొలాలు పారతలేవు, పొలాలు ఎండిపోతున్నాయి. కరెంటు సుద్ధా టైంకు చక్కగా ఉండలేదు. ఇక్కడ కరెంటు మంచిగా ఉండాలి, ఇక కాలువ సుద్ధా ఇడిచిపెట్టాలి. మా రైతుల కోసం కొంచెం సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. గత 4 రోజుల నుంచి నార్లు పోసుకొని నీళ్లు లేక, కాలువల నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు నీళ్లు కావాలని చెప్పి ఎంత తిప్పలు పడ్డా కూడా నాటేసుకుందామని చెప్పి కూలీలను తీసుకొచ్చి వెయిటింగ్ చేసినా కూడా నీళ్లు అధికారులు అడిగితే అధికారి కూడా సరిగా స్పందించకుండా చాలా రైతులను